నా పెళ్లి రోజు 29/6/2026కి 15వ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉన్నది. ఫ్యామిలీ మధ్యలో చేసుకోవడం. మా బామ్మర్ది అండ్ మాధవి వాళ్ళ పెళ్లి రోజు 27 తారీఖు 6వ నెల అయితే నా పెళ్లి రోజు 29 తారీఖు 6వ నెల. ఫ్యామిలీ మధ్యలో ఇలా చేసుకోవడం నాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది. మా మామయ్య, చిన్న మామయ్య, చిన్నత్త అండ్ మా మమ్మీ అండ్ మా సడ్డకుడు భిక్షపతి, చాలామంది ఫ్యామిలీ మెంబర్లు మాకు విషెస్ చెప్పడం, మా పెద్ద బామ్మర్ది మానస, మా చెల్లె వాళ్ళు మాకు విషెస్ చెప్పడం చాలా ఆనందంగా ఉంది. మా పిల్లలతో పాటు ఇంకా ఫ్యామిలీ మెంబర్ ఉండడం చాలా సంతోషకరమైన విషయం. ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని చెప్పి వాళ్ళందరూ ఆశీర్వదించడం మాకు చాలా 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 ఆశీర్వాదాలు ఇచ్చినట్టు అనిపించింది. అట్లే మా పెద్ద బామ్మర్ది కొడుకు గని వాడు కూడా విషెస్ చెప్పడం, మా అత్తయ్య అండ్ చిన్నమ్మ వాళ్ళు విషెస్ చెప్పడం, ఫ్యామిలీ మెంబర్ అందరూ విషెస్ చెప్పడం మాకు చాలా చాలా ఆనందంగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఇట్లా ఫ్యామిలీ మధ్యలో చేసుకోవడం ఇదే నాకు పెళ్లి రోజు అయిన తర్వాత ఈ 15వదే జరిగింది. ఇంతమంది సమక్షంలో జరగడం, మా పిల్లల అల్లరి చూడాలి, వాళ్ళ అల్లరి, వాళ్ళ డ్యాన్సులు, వాళ్ళ పాటలు, ఆటలు, మమ్మల్ని విషెస్ చేయడం, మా కేక్ తినిపించడం, ఇంకా అసలు చెప్పలేని అనుభూతులు నాకు మా మేడంకి. నేను అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక పెళ్లి టెన్షన్లే ఉన్నాం కదా అని అనుకున్నాం. బొమ్మర్ది పెళ్ళిలోనే బిజీగా ఉన్నాం. 27, 28, 29 తారీఖు నాడు కూడా ఆ బిజీలో మాకు కేక్ తెప్పించడం మా బొమ్మర్ది. అలాగా మా పిల్లలతో పాటు మేము కేక్ కట్ చేయడం చాలా చాలా ఆనందంగా అనిపించింది. ఇగో మా పెద్ద బామ్మర్ది, చిన్న బామ్మర్ది, నడిపి బామ్మర్ది అందరూ కలిసి ఇలా సెలబ్రేట్ చేయడం మాకు చాలా ఆనందంగా అనిపించింది. చెప్పుకోలేనంత ఆనందం, కానీ అది మాటలతోని వివరించలేను. చాలా సంతోషమైనగా జరిగింది. నా 15వ పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్క మా కుటుంబ సభ్యులకు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. ఇందులో మా మరదలు కూడా ఉన్నారు, లిఖిత అండ్ సింధు. చాలా చాలా ఆనందంగా అనిపించింది. థ్యాంక్ యూ అండి, ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.